జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో సరస్వతి అంత పుష్కరాలు నేటితో ముగియనున్నాయి. చివరి రోజు కావడంతో పుణ్యస్నానాలు చేసేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. సరస్వతి అంత్య పుష్కరాల సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీ వంశీకృష్ణతో కలిసి కాళేశ్వరంలో పర్యటించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పుణ్యస్నానం ఆచరించి గోదావరి నదికి చీర, పూలు, పండ్లు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ధర్మకర్తల ఆధ్వర్యంలో స్వామివారి శేష వస్త్రాలతో సన్మానించి జ్ఞాపికను అందజేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో సరస్వతి అంత్య పుష్కరాలు నేటితో ముగియనున్నాయి. చివరి రోజు కావడంతో పుణ్యస్నానాలు చేసేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. సరస్వతి అంత్య పుష్కరాల సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీ వంశీకృష్ణతో కలిసి కాళేశ్వరంలో పర్యటించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పుణ్యస్నానం ఆచరించి గోదావరి నదికి చీర, పూలు, పండ్లు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ధర్మకర్తల ఆధ్వర్యంలో స్వామివారి శేష వస్త్రాలతో సన్మానించి జ్ఞాపికను అందజేశారు. ఈ అంశంపైన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఏదైతే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని దక్షిణ కాశీగా పేరుగాంచిన ప్రముఖ పవిత్ర పుణ్యక్షేత్రం కాళేశ్వరం ముక్తేశ్వర దేవస్థానం కాళేశ్వరంలో ఈ రోజు 12వ చివరి రోజు కావడంతో భక్తులైతే పోటెత్తిన పరిస్థితి నెలకొంది. సరస్వతి నది అంత్య పుష్కరాలు అదేవిధంగా చివరి రోజు సోమవారం కావడంతో తెల్లవారుజాము నుండి త్రివేణి సంఘంలో గోదావరి నదిలో ప్రత్యేక పూజలు చేసి భక్తులైతే పుణ్యస్థానాలు ఆచరించి అనంతరం శ్రీ కాళేశ్వరం ముక్తేశ్వర స్వామిని అయితే దర్శించుకున్న పరిస్థితి అయితే నెలకొంది. కాళేశ్వరం ప్రత్యేకం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని సరస్వతి అంత్య పుష్కరాల లాస్ట్ రోజు కావడంతో మంత్రి వివేక్, ఎంపీ వంశీకృష్ణతో కలిసి కాళేశ్వరంలో పర్యటించి ప్రత్యేక పూజలు అయితే నిర్వహించడం జరిగింది. ముందుగా సరస్వతి నదీ తీరంలో పుణ్యస్థానాలను ఆచరించి గోదావరి మాతకు చీర, పూలు, పండ్లు సమర్పించి అంత్య పుష్కరాల పూజనైతే నిర్వహించుకొని అక్కడికి వెళ్లి నేరుగా అనంతరం ముక్తేశ్వర స్వామి ఆలయానికి చేరుకొని దేవాదాయ కమిషనర్ హనుమంతరావుతో ఆధ్వర్యంలో అర్చకులు పూర్ణ కుంభ స్వాగతం పలికిన పరిస్థితి నెలకొంది. ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి పూజలు దర్శనం చేసుకోవడం జరిగింది. తదుపరి పార్వతీ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం ఆశీర్వాద మండపంలో అర్చకులు వేద ఆశీర్వచనం అందించగా దేవాదాయ కమిషనర్ హనుమంతరావు చాలా మంది తన వెంట కార్యకర్తలతో పాటు భక్తులు కూడా చేరుకోవడం జరిగింది. చిరంజీవి, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.